బుట్టిలో మరో ప్రకటన చూసినా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, పోలైన ఓట్ల వివరాలని వెల్లడించాలని రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ డిమాండ్లపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 2009 నుంచి ఎన్నికల రూల్స్ను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్ గాంధీ మరో పోస్ట్ చేశారు. అయితే ఈసీ తీసుకున్న తొలి మంచి నిర్ణయమని ఆయన అన్నారు. అయితే ఏ తేదీన డేట్ అని విడుదల చేస్తారో ఖచ్చితంగా వెల్లడించాలని అన్నారు. డిజిటల్ రూపంలో ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని పోస్ట్లో కోరారు రాహుల్ గాంధీ. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎన్నికలు అక్రమాలు జరిగాయని, పోలైన ఓట్ల వివరాలని వెల్లడించాలని రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ డిమాండ్లపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ఎన్నికల పోలైన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 2009 నుంచి ఎన్నికల రూల్స్ను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్ గాంధీ మరో పోస్ట్ చేశారు. అయితే ఈసీ తీసుకున్న తొలి మంచి నిర్ణయమని అన్నారు. అయితే ఏ తేదీన డేట్ అని విడుదల చేస్తారో ఖచ్చితంగా వెల్లడించాలని అన్నారు. డిజిటల్ రూపంలో ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని పోస్టులో కోరారు రాహుల్ గాంధీ.